నమస్కారం. నా పేరు శరత్ అండి. నేను బెంగళూరు నుంచి కనెక్ట్ అవుతున్నాను. యాక్చువల్గా జితేంద్ర నా క్లాస్మేట్. ఇన్ఫాక్ట్ మేము కలిసి మాస్టర్స్ చేసాం. తను నా క్లాస్మేట్ అయినా కూడా తను ఇలాంటి ఒక స్పిరిచువల్ ప్రాసెస్ చేస్తారని నాకు ఐడియా లేదు యాక్చువల్గా. మేము ఇన్ఫాక్ట్ చాలా ఇయర్స్ తర్వాత మళ్ళీ కనెక్ట్ అయ్యాం అనమాట. అప్పుడు నేను నాకు ఒక రకమైన హెల్త్ ఇష్యూ ఉండేదండి. బ్రాంకైటిస్ ని మీకు ఐడియా ఉండొచ్చు. అంటే కొంచెం ఆస్మా టైప్ లో ఫ్రీక్వెంట్ గా బ్రీతింగ్ ఇష్యూస్ వచ్చేవి. అలాగే బేసిక్లీ యాంటీబయాటిక్స్ తీసుకునేవాడిని, ఇన్హేలర్స్ తీసుకునేవాడిని. ఇన్ఫాక్ట్ వింటర్ అన్నాక ఆల్మోస్ట్ ఎవ్రీ మంత్ నేను యూనో డాక్టర్స్ కి డబ్బులు ఖర్చు పెట్టడం, నా ఆరోగ్యం కూడా అంత బాగుండేది కాదు. సో ఎందుకు వచ్చింది అనేది నాకు కూడా అర్థం కాదు. ఎందుకంటే నేను బాగా యాక్టివ్ ఉండేవాడిని, స్పోర్ట్స్ లో ఉండేవాడిని. నాకు ఎప్పుడూ ఈ ఇష్యూ లేదు, రైట్. ఇన్ఫాక్ట్ ఇలాంటి ఇష్యూస్ గ్రోయింగ్ అప్ కానీ 20s దాకా కూడా లేదనమాట. అయితే సరే ఎందుకు అవుతుంది మరి, ఎందుకైందని నాకు ఐడియా లేదు. బట్ స్లోలీ నేను ఎప్పుడైతే ఒకసారి జితేందర్ గారితో మళ్ళీ కనెక్ట్ అయ్యానో అప్పుడు యాక్చువల్గా నాకు ఈ ప్రాసెస్ అనేది అర్థమైంది. మన చాలా మటుకి ప్రాబ్లమ్స్ కి కారణం ఈ జన్మలో కాకపోవచ్చు, ఇంకేదైనా జన్మలో కూడా ఉండొచ్చు కదా. దాని రూట్ కాజ్ అన్నది నాకు అర్థమైంది. ఇన్ఫాక్ట్ తర్వాత నేను సర్గేట్ సెషన్ ద్వారా నేను నా పాస్ట్ లైఫ్ గురించి తెలుసుకున్నాను. తర్వాత ఆ ప్రాబ్లమ్ కి రూట్ కాజ్ ఏంటో తెలిసింది. అదే కాకుండా దానికి సొల్యూషన్స్ కూడా ఏంటో తెలిసాను. ఇన్ఫాక్ట్ అవన్నీ చేసిన తర్వాత నా హెల్త్ రాడికల్ ట్రాన్స్ఫర్మేషన్ వచ్చిందండి. ఆల్మోస్ట్ ఒక 90% దాకా కూడా ఫీల్ అయిపోయాను. సో బేసికలీ ఇప్పుడు యూనో తను చెప్తున్న ప్రాక్టీసెస్ కానీ మెడిటేషన్ కానీ అవన్నీ చేయడం వల్ల నాకు ఆల్మోస్ట్ అంటే ఒక డిఫరెంట్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అవుతుంది నాకు. సో చాలా థ్యాంక్స్ అండి జితేంద్ర గారికి, శ్రీదేవి గారికి, ఉషా గారికి, ఈ క్యూహెచ్ఎస్టీ టీం అందరికి. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రాసెస్ ఉన్నదని చాలా అసలు తెలియదు ఎవరికి. ఐ మీన్ ఇట్స్ వెరీ రేర్. నాకు కూడా తెలియదు యాక్చువల్గా. ఇన్ఫాక్ట్ నేను అతను కనెక్ట్ అవడం వల్లే నాకు తెలిసి ఇలాంటిదని. అలాగే నాకు నేను ఇల్లు తీసుకుంటున్నప్పుడు ఏదో బ్లాక్స్ వల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5 months నుంచి స్టక్ అయిపోయింది అనమాట. అవ్వలేదు, అది మూవ్ అయ్యేది కాదు. తర్వాత మళ్ళీ ఒకసారి జితేంద్ర మాట్లాడాను. తను మళ్ళీ సెషన్ లోకి వెళ్ళి ఇలాగా ఎన్నో హెల్ప్ చేశారు. విత్ ఇన్ 2 days అండి, ఏదైతే 5 months అవ్వలేదు, 2 days లో అది మూవ్ అయిపోయింది అనమాట. సో అలాంటి ఎన్నో విషయాలు నేను చూసి తనకి తన టీమ్ కి చాలా థ్యాంక్స్ అండి. నేనే కాదు, ఇన్ఫాక్ట్ నా చాలా మంది ఫ్రెండ్స్ కూడా నేను చెప్పి వాళ్ళకు కూడా హెల్ప్ అయింది. థ్యాంక్ యూ సో మచ్ ఎంటైర్ క్యూహెచ్ఎస్సీ టీమ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ జితేంద్ర. ఐ మీన్ Yeah, yeah. what you guys are doing is phenomenal. Thank you so much.